హలో గైస్, నా పేరు నిఖిలేష్. ఈరోజు నేను 2 సినిమాలకి మూవీ రివ్యూ ఇవ్వబోతున్నాను. జనక అయితే గనక మూవీ రివ్యూ. మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. మూవీ రన్ టైం 2 hours 18 minutes. మూవీ గురించి చెప్పాలంటే నాకు నచ్చింది గైస్. మూవీ స్టోరీ ఏమిటంటే, హీరో ఒక ప్రోడక్ట్ మీద కేసు వేస్తాడు. ప్రోడక్ట్ ఏంటి, ఎందుకు కేసు వేశాడు, చివరికి గెలిచాడా లేదా అన్నది మూవీలోనే చూడాలి. మైనస్ పాయింట్స్. మూవీలో చెప్పేటట్టు నాకైతే పెద్దగా మైనస్ పాయింట్స్ ఏమీ అనిపించలేదు. ప్లస్ పాయింట్స్. హీరో సుహాస్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో వెన్నెల కిషోర్ గారి కామెడీ టైమింగ్ బాగుంది. సెకండ్ హాఫ్లో అంతగా యూజ్ చేసుకోలేదు, కానీ ఎండింగ్లో ఒక 1 minute డైలాగ్ ఉంటుంది, అది చాలా బాగుంది వెన్నెల కిషోర్ గారిది. సెకండ్ హాఫ్ ఎక్కువ శాతం కోర్ట్ రూమ్లోనే ఉంటుంది. ఫ్యామిలీ డ్రామా కామెడీ కూడా బాగుంది. హీరోయిన్ సంగీత గారు, ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారు కోర్ట్ జడ్జిగా, ఇంకా హీరో ఫాదర్ అయిన గోపిరాజు గారు వారి రోల్లో వారు బాగానే చేశారు. మూవీ స్టోరీలో ఎక్కడ కూడా ప్రోడక్ట్ గురించి వల్గారిటీగా చూపించలేదు, కానీ ఫ్యామిలీతో చూసేటప్పుడు ఇబ్బంది పడవచ్చు పడకపోవచ్చు, ఎవరి వారి ఒపీనియన్. ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు. నో అడల్ట్ కంటెంట్, నో బ్యాడ్ లాంగ్వేజ్. నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. దేవర పార్ట్ 1 మూవీ రివ్యూ. మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. మూవీ రన్ టైం 2 hours 51 minutes. మూవీ గురించి చెప్పాలంటే నాకు నచ్చింది గైస్. మిగిలింది ప్లస్ ఆర్ మైనస్ పాయింట్స్ లో మాట్లాడుకుందాం. మూవీ స్టోరీ ఏమిటంటే, బ్రిటిష్ వారు పాలించే సమయంలో ఓడలో మన సంపదను సముద్రం గుండా తీసుకెళ్లకుండా ఒక తెగవారు ఆపేవారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ వంశం గురించి పట్టించుకోవడం మానేశారు. తర్వాతి తరం వాళ్ళు ఏం చేశారు, చివరికి ఏం జరిగింది అన్నది మూవీలోనే చూడాలి. మైనస్ పాయింట్స్. సముద్రంలో జరిగే యాక్షన్ సీన్స్ లో విఎఫ్ఎక్స్ అయితే అంతగా నచ్చలేదు నాకు. ప్లస్ పాయింట్స్. దేవర రోల్లో ఎన్టీఆర్ గారి యాక్టింగ్ బాగుంది. సాంగ్స్, బీజిఎం చాలా బాగున్నాయి. మిగిలిన వారు ఎవరి రోల్లో వారు బాగానే చేశారు. చివరిగా నా కంక్లూజన్, యాక్షన్ లవర్స్ కి మాత్రం బాగానే నచ్చుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. నేను ఇచ్చిన రివ్యూ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఎలా ఉందో ఒక కామెంట్ చేసి చెప్పండి. కొత్త వాళ్ళు ఎవరైనా నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ ఉన్నాయి. ఫాలో అవ్వాలనుకున్న వారు అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.